వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిన పూర్వ విద్యార్థులు. రోడ్డు ప్రమాదంలో మృత్యుతో పోరాడి మరణించిన గొనెగండ్ల గ్రామానికి చెందిన రమేష్ నాయుడు కుటుంబాన్ని 2006-7 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. ఆదివారం సాయంత్రం రమేష్ నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. స్నేహితుడు రమేష్ నాయుడు భౌతికంగా తమ మధ్యలో లేకపోయినా స్నేహితుడి పూర్వ జ్ఞాపకాలను మరవలేకపోతున్నామని స్మరించుకున్నారు. వారి కుటుంబానికి 82,000 ఆర్థిక చేయూతను అందించారు. రమేష్ నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. అలాంటి డ్రైవింగ్ చేసే మా రమేష్ ఎక్కడ కూడా రిమార్క్ లేడు. అలాంటి వ్యక్తి ఒక నిర్లక్ష్యపు వాహనంకి ఢీకొనడం అయితే చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటన జరిగినందుకు గ్రూప్లో ఒక్క మాట చెప్పినందుకు వెంటనే అందరూ స్పందించి తలాగింత ఇచ్చి ఇంత అమౌంట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కుటుంబ సభ్యులు చిన్న పిల్లలు, అసలు ఆ పిల్లల్ని చూస్తే నాకు ఈ సంగీతం చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. అంటే తల్లి అసలు తల్లి అయితే ఉంటుంది, కానీ ఎంత తల్లి ఉన్నప్పటికీ తండ్రి అనేవాడు ఉంటే ఇంటికి వెన్నెముక లాంటి వాడు. ఆ వెన్నెముక ఒక్కసారి రిగిపోతే మేమంతా కలిసి మేమంతా ఉన్నాం కదా, ఈ స్నేహితులంతా కలిసి వాళ్ళకి ఎల్లవేళ తోడుండాలని మేము నిర్ణయించుకొని ఈ స్నేహితులంతా కలిసి దాదాపుగా 90 మంది స్నేహితులు చాలా అద్భుతంగా అందరు కలిసి అమౌంట్ క్రియేట్ చేయడం, ఆ అమౌంట్ అంతా కలిసి వీళ్ళ కుటుంబానికి మన సుకన్య సమృద్ధి భాగంగా వాళ్ళందరికీ మనం ఇవ్వడం, ఒక ఫోటో చేయడం. అంటే ముందుగా చెప్పాల్సిన విషయం అంటే మా మిత్రులందరికీ ధన్యవాదాలు, వేల క్లాస్ మిత్రుడు 2007 బ్యాచ్ సంబంధించి ఇక్కడే గొనేల జెడ్పీహెచ్ స్కూల్లో మేమంతా అందరూ కూడా కలిసి మరి చాలా స్నేహపూర్వకంగా మళ్ళీ 2007 సంవత్సరంలో మరి మా 10వ తరగతి బ్యాచ్ పూర్తి చేయడం జరిగింది. మా బ్యాచ్కు సంబంధించి మా మిత్రుడు, మా శ్రేయోభిలాషి, మా అందరితో మరి నవ్వుతూ ప్రేమతో ఆప్యాయంగా పలకరిస్తూ మరి అందరినీ కూడా చాలా హ్యాపీగా అందరితో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వ్యక్తి మరి మా మిత్రుడు మొట్టి రమేష్ నాయుడు. మరి రీసెంట్గా అనుకోకుండా మరి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. నిజంగా ఈ సంఘటన చూసి కానీ మా 10th క్లాస్ మిత్రులు చాలా మరి బరువెక్కిన హృదయంతో మరి ఆ సంఘటనను విని చాలామంది కూడా చాలా బాధను పడడం జరిగింది. మరి మీ 10th క్లాస్ మిత్రులందరూ కూడా మరి తనను బ్రతికించుకోవాలనేటువంటి తాపత్రయంతో మరందరూ కూడా కొంత డబ్బులు విరాళం చేస్తూ కొంత అమౌంట్ను కూడా మరి సమీకరించడం జరిగింది. మరి కొద్ది రోజులు హాస్పిటల్లో మరి ప్రాణాలతో కొట్టుపిట్టాడుతూ 4 రోజుల తర్వాత మరి తుది శ్వాస విడవడం నిజంగా బాధాకరమైన విషయం. మరి ఏదేమైనా తన భౌతికంగా మా దగ్గర లేకపోయినప్పటికీ మరి తన కుటుంబానికి, తన పిల్లలు